గడగడగడగడ గాతలు పెట్టిండు పడపడ పడపడ పండ్లు వరికిండు లోకాల శంకరుడు దేవుడు కూసున్న శివాల గద్దె ఎప్పుడైనా గజగజ వణుకుతున్నదో ఈ కన్నీరెవదిగో చిత్రుందా చత్రుందా భగవంత పాలివంత తవ్వదాపుతం ఎవడు కావచ్చు. అన్నం ఉన్నవారుదా నువ్వు లేనివారుదా పిల్లలు ఉన్నవారుదా పిల్లలు లేనివారుదా గొడ్డదే ఉన్నదా గోదదే ఉన్నదా ఏ గ్రంథ చూస్తానికి కచ్చబల్ల బండారికి ఆమంత్రించి పుట్టు పుట్టు పెట్ట జ్ఞానం పలికి మాటలు మంత్రాలు పరిచటి గిరివేద అని ఎర్రగొల్ల మంత్రాలు చదివి పిరికడు పండారి పిరికడు యాపాకు వారి చేతులు కొట్టుకున్నాడు ఆ పరమశివుడు. నా పుట్టు పుట్టు వచ్చనమ్మో హరిచేతులోపడ అంజనాలు వచ్చినాయి. అత్తల ఇత్తల రస తల మహాతల మధ్యలోకం మండవలోకం మిగలోకం జగలోకం 7 14 లోకాలు వంగ వంగ కలింగ కాశ్మీర భూపాల నేపాల దిక్పది రాష్ట్రం ఎల్ల చూసే వరకల్లా ఇక్కడికి దగ్గర 60 60 120 ఆవిడ దూరాన భూలోక నగరం ఉన్నది. బుద్ధిమంతుల పట్టం ఉన్నది. భూలోక నగరంలో దొనకొండ పట్టం ఉన్నది. దొనకొండ పట్టాన్ని పరిపాలించేవాడు తన పెద్దిరాజు. రాగి చెట్టు కొట్టలే రాఘవుడు గొల్ల యాప చెట్టు కొట్టలే యాదవుడు గొల్ల పారే నీళ్ళ పుక్కిలే చుచ్చలే గొల్లవాని సత్యమైన ఘోరమైన సత్యం ఉన్నది. గొర్రె కింకిరి ఇల్లేదు గొర్ర గొల్ల దానికి ఇలా తిరగ వెరకలేదు. ఆగో ఎట్ల గొల్లోడు బట్టి ఏను అరలేదు కాట్ల గొల్లోడు బట్టి కలవల్లే అదాట. ఉడుకు పాలు తాగిన ఉగ్రపు గొల్ల ఉన్నాడు. పచ్చి పాలు తాగిన పావురపు గొల్ల ఉన్నాడు. దొరపెత్తి రాజు భార్య ఆగో పెద్దమ్మ దేవి గర్భంలో పడకొడుకు లేక కొడి దుఃఖపడకుండా బిడ్డ లేక చాలా బాధపడకుండా పాడబడ్డ గుళ్ళు పరమశివుని గుళ్ళంటే నా గుళ్ళు ఉన్నాయి. పాడబడ్డ గుళ్ళల్లో ఘోరమైన పూజలు గడుతున్నది. మరి దీని గర్భంలో మన సంతాన ఫలం ఉన్నదా లేదా చూస్తాను అన్నాడు భగవంతుడు. చెలవైతే అదే గుళ్ళల్లో ప్రాణం తీసుకునేటట్టున్నది అమ్మవారి పెద్దమ్మ దేవి. పరమ పతివ్రత శిరోమణి ఉన్నది పెద్దమ్మ. పతివ్రతలు చచ్చిపోతారమ్మో. పండే పంటలు వండబోవు కొట్టే వర్షాలు కొట్టబోవు. మరి నేను ఇప్పుడే ఎగరాకి వెళ్ళిపోయి పెద్దమ్మ దేవికి సంతాన ఫలం ఇచ్చేస్తానా అని చెప్పి గడగడ గడగడ గంట కట్టిండు. బొమ్మల శంకు ఊదిండు శంకరుడు. రెక్కల నందిని పిలుచుకున్నాడు. కొనుపు లేని గంటలు 1 లక్షలు 4 లేని గంటలు 40 లక్షలు 9 గంటలు 90 లక్షలు విక్రమ శూలము చక్కని చక్కవయ్యా. శివజాలి శంభు అడ్డను శిరపచ్చ భుజాన వేసుకున్నాడు. గజ్జలు గజ్జలు 2 గజ్జలో రాజన్న గజ్జలు గజ్జలు 2 గజ్జలో రాజన్న. అడికెళ్ళి చంకరుడు అడికెళ్ళి చంకరుడు 7 కట్టం ఉన్నాడమ్మా. బెర్రె బెరెక్కలేమో ఆనంది కొట్టవచ్చే అల్లడి పుల్లనంది అచ్చి బత్తం ఉన్నదమ్మా. ఎల్లడి చెప్పల్లనంది 7 బత్తం ఉన్నదమ్మా. నంది వచ్చేరా గగనాల మీద నంది వచ్చేరా.
60 వచ్చిన కారా నంది కూడా ఆగర వచ్చేరా వెనకకు నడవాది ముందుకు సాగాది కొడ సేతారా దేవుడు వచ్చేరా నందిని కూడా గొట్టన వచ్చేరా నందిని కూడా గొట్టన వచ్చేరా ఎంత కొట్టినా నంది నడవాది ఎంత కొట్టినా నంది నడవాది ముందుకు నడవాది వెనకకు నడవాది ముందుకు నడవాది వెనకకు నడవాది ఓడి కొట్టి కొట్టి తంగవయ్యా ఓడి పొడితి కత్తి జెండ పట్టే తంగవయ్యా పొడితి కళ్ళ జెండ పట్టే తంగవయ్యా ఓడి ఎంత కొట్టిన గాని నంది కూడా నడతలేదు ఓ దేవుడే వల్ల వల్ల నంది కాదు అయ్య బల పయ్య సాగ పట్టే గానందిరే కోరు కోరు నంది కాదు గానందిరే నంది కూడా గోల పట్టే నంది కూడా గోల పట్టే ఓ దేవుడే ఎంత కొట్టినా నడతలేదు నంది కలకల కలకల కన్నీరు తీస్తున్నది కళ్ళకెళ్ళి రక్తం అడుస్తున్నది నందికి ఈపు ఇవాళ మోతలు మోగుతున్నది నందిని కొడుతుంటే పెయ్యన్ని వాతలు వస్తున్నాయి బట్టలు చేస్తున్నాయి ఎంత కొట్టినా గాని నంది నడతలేదా అరే నంది పాడుగాను ఎన్నడు మొరాయించలేదు ఇలా మొరాయించవచ్చ నంది మరి నంది నడవకుండా మంచిదే నేను భూలోక నగరంపై పెద్దమ్మ దేవికి సంతానం ఇచ్చేస్తాను చెప్పి ఆవ నంది వీధికెళ్ళి కింద పడదు కిందట లోకాల శంకరుడు నా ముందుకు 3 అడుగులేసిండే అబ్బో ఆవ శంకరుని కూడా 4 అడుగులు ఎత్తలేదట ముందడికి 3 అడుగులేసిండు 4 అడుగులు ఎత్తలేదు దేవుడికి మరి నేను ఇదివరకు దాకా నందిని కొడితే నడవకపోతే మరి నన్నెవరు కొట్టాలి ఇదే విచిత్రము ధర్మార మిత్రమా ఇదేం పాపం కావచ్చు నా కాళ్ళు కూడా ఎత్తలేవాయే నందిని నడవకపోతే నేను నందిని కొడితే మరి నా కాళ్ళు కూడా ఎత్తలేమని చెప్పి అరిచేతిలో కూడా మళ్ళీ అంచనా వేసిండాడు దేవుడు ఆగో అరిచేతులు లోపల అంజనాలు వేసుకొని చూస్తెల్లకల్లా ఆ అంజనం లోపట పెద్దమ్మ చేసిన 3 పాపాలు కనిపిస్తున్నాయి అమ్మో చెప్తున్న వినురే నా తండ్రులారా అమ్మలాల అక్కలాల లగించదాతలార మీరు అనంది మేము రాలేదు సభాముఖంగా కొన్ని చెప్పరాని ముచ్చట్లు చెప్పక తప్పదే అమ్మ మరి అమ్మవారు ఎర్రగొల్ల పెద్దమ్మ చేసిన 3 పాపాలు ఏ విధంగా ఉన్నాయంటే అమ్మవారు పెద్దమ్మ దేవికి పాడవ దగ్గరైంది పట్టంత మైలైందాట తడిబడి తానం చేస్తా అని చెప్పి కనుక బాత్రూములకు పోయిందాట బాత్రూములకు పోయిన తర్వాత కనుక మైల బట్ట నిడిచింది ఆ బాత్రూముల సిల్కొయ్య మీద వారేసింది తడిబడి తానం చేసింది పెద్దమ్మ దేవిలో ఇళ్ళకి వెళ్ళిపోతున్నది మొదటి పాపం ఏ విధంగా ఉన్నదంటే భూమి ముట్టినాడు పుట్ట ముట్టింది చెట్టు ముట్టింది అద్వార పడివి లోపల నర్రా చెంగల్ కొర్ర అడవి లోపల గనక కరణాల పుట్ట కచ్చన్న మర్రి ఉన్నదవ్వా భూమి పుట్టినాడే పుట్ట ముట్టినాడు చెట్టు ముట్టిందా పుట్ట లోపల 12 తిరుసుల ప్రతాప నాగన్న ముట్టిండాట ఆ 12 తిరుసుల ప్రతాప నాగన్న ఏమి చేసిండు 12 సిరుసులు ఏకం చేసుకున్నాడు ఒక్క సిరుసు వేసుకొని నేను గొళ్ళల్లో ఆడకు అయిందంట కనుక నా ఆకలి తీరుతుంది కోడిగుడ్డు దొరుకుతాయి కోడి పిల్లలు దొరుకుతాయి పాలు దొరుకుద్ది సల్ల దొరుకుద్ది
అది ఆ పుట్ట లోపల ఉన్న 12 సిరుసుల ప్రతాప నాగన్న ఒక్క సిరుసు వేసుకొని బుస్సు అని నాగన్న దిగు 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 నాగా నాగా దిగురా సుందరి నాగా మల్లెల వాసనకు నగన్న మరిగే వస్తవురే నగన్న నాగరాజా మరిగే వస్తవురే నగన్న మరిసే వస్తవురే నగన్న సల్లల్ల పురుగాని నగన్న సంపి వేస్తరురే నగన్న నిన్న సల్లల్ల పురుగాని నగన్న సంపి వేస్తరురే నగన్న
మోతలు పెట్టనా అరణాల పుట్టనా అది వచ్చినట్టుగా గొల్లల్ల వాడకు నాగన్న వస్తున్నాడు నాయనా రామ రామ రమ రామ రామ కొల్లల్ల ఇంటి కట రామ రామ పెద్దమ్మ ఇంటి కట రామ రామ నాగన్న రాన వచ్చే రామ రామ వాడి బాత్రూమ్ నాయరా ఊబ్రవులకెళ్ళిరా బాత్రూమ్ లోపలికి నాగన్న వచ్చరా సిలికొయ్య మీదరా సీర కూడా ఉన్నది అది ఎల్లాడు ఉన్నది ఆ సీర మీదకి వెళ్ళి పారుకుంటా పోతున్నాడు నాయనా సీర మీదకి వెళ్ళి కాదు ఇక నాగన్న వాడు పట్టే రామ సీరకున్న మైల కాదు ఇక నాగన్న కట్ట పట్టే రామ అది దేవదేవుడి పాము రామ అది దేవుళ్ళ పాము అదే రామ దేవదేవుడి పామున్నది దేవుళ్ళ పామున్నది శంకరుడి మీద లోపల చూకన సర్పము హారము ఆ పట్టకున్న మైన నాగన్న కంచెటల్లకు సత్యమైన నాగన్న దేవదేవుడి పామున్నది దేవుళ్ళ పామున్నది శంకరుని మెడ లోపట ఆ చూకి అనే సర్పం ఉన్నది శంకరుని మెడ లోపట హారం ఉన్నది ఆ పాము ఆ మైల అంచెటల్లకల్లా అగు నాగన్న రెండు కనుగుడ్లు చిట్టిపోయినాయి అట నా తండ్రులారా విల 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 పట్టుకోని సిల్కొయ్య మీదకెళ్ళి తప్పుక్కన బాత్రూముల పడ్డాడు అవో విల 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 లటలట కొట్టుకుంటున్నాడు ఆ నాగరాజు ప్రాణాలు వెళ్ళిపోవట్టే జీవనాలు వెళ్ళిపోవట్టే ప్రాణం పోయే ముందు జీవనం పోయే ముందు ఏమన్నాడు నాగన్న బాబగారి పెద్దమ్మా బట్టగారి పెద్దమ్మా ఎంత పని ఎత్తివే దుర్మార్గురాలా నువ్వు ఆడదానివి కాదా గాడిదవై పుచ్చినవా తెలిసిన ఆడోళ్ళు తెలివి కల్లా ఆడోళ్ళే ఉంటే అటువంటి బట్టను ముళ్ళగచ్చి ఏదన్నా గొప్ప కిందనో ఏదన్నా దిగుట్టనో పెడతారా అట పెద్దమ్మ ఆ విధంగా చేయలేదు అవో ఆ పెద్దమ్మ దేవి ఎప్పుడైతే ఆ విధంగా చేయలేదు ఆ బాత్రూమ్ లోపల సిల్కొయ్య మీద ఎప్పుడైతే వెళ్ళాడేసిందో ఆ పాము ఆ సీర మీదకి వెళ్ళివాయే ఆ మహిళ దాకి ప్రాణం పోయే ముందు జీవనం పోయే ముందు పాపగారి బట్టి పట్టుగారి బట్టి ఎంత పని ఎత్తువే అవి నీ వలాన నా ప్రాణం పోతున్నది నా జీవనం పోతున్నది నేను కనటానికి ఉంచినే నేను పెంచటానికి ఉంచినే కడకుంట పెంచకుంట నేను పుట్టుకొట్రాళ్ళ ఎట్లా చచ్చిపోతున్నాను ఇక నువ్వు కూడా గొడ్డుదారమై సావన్నే పెద్దమ్మా నీ ఇంటి లోపల బంగారు తొట్టెలు కట్టద్దు బంగారు ఉయ్యాలలు కట్టద్దు చిన్నపిల్లగళ్ళ కూతలు క్యావు క్యావు వల్ల కూతలు ఇంద్రావతని షట్టిచ్చి శాపం పెట్టి మొదటి పాపం ఇక్కడే దర్వాజ మీద కావనున్నాడట అనేక రాజు మరి ఎవరన్నా నీకు సంతానం ఇస్తానే అచ్చేది తీయకుండా చేస్తానని చెప్పి మొదటి పాపం ఇక్కడే దర్వాజ మీద కావాలన్నాడు నాగన్న మొదటి పాపం ఆ విధంగా ఉన్నది నా తల్లులాలా రెండో పాపం ఎట్లున్నది వాళ్ళ ఇంటి లోపల ఉన్నది అటువంటి కస్తూరి పిల్లి అగో కర్రగాళ్ళ కస్తూరి పిల్లి ఉన్నది ఆ పిల్లి ఈనలేదు కట్టలేదు అదే సంవత్సరం ఆ పిల్లి కచ్చిందా అంటే అవ్వ పెద్దమ్మ దేవి ఏమి చేసింది తడిబడి తడిబడి తానం చేసి తలకు వేసుకొని తెలిసిన ఆడోళ్ళు తెలివి కల్లాడోళ్ళ ఏదుంటే అటువంటి సమయం లోపట ఆగో తలకు వేసుకున్నాక ఏదన్నా లుంగి పంచో ఏదన్నా తువాలో ఎంటికలకు చుట్టుకుంటారా అటులే అవ్వ పెద్దమ్మదేవి ఆ విధంగా చేయలేదమ్మా తలకు వేసుకొని ఆ ఎంటికలను దులుపుకుంటా 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 లోగిళ్ళకి వెళ్ళిపోతున్నదాట ఆగోలో ఇళ్ళకి వెళ్ళిపోతుంటే గొల్లల్ల ఇళ్ళల్లో సల్ల కుండలుంటాయి పాల కుండలుంటాయి ఆ
ఎంటుకలకున్న మైల తుంపిర్లు ఆ మైల నీళ్లు అయి గనక పాలకుండలల్లో సల్లకుండలల్లో పడ్డాయట. ఆ పిల్లి ఏమి చేసింది? సల్లకుండలల్లో పాలకుండలల్లో మూతి పెట్టి ఆ పాలు తాగుతున్నది, సల్ల తాగుతున్నదట. అవి తాగంగానే కనిపిస్తున్నది తమాషా. దాని గర్భం లోపల ఉన్న పిండము ఇక 3 నెలల పిండము, 3 నెలల పిండము ఇక ముద్ద అయి పడ్డది. 5 నెలల పిండము ఇక ఔషి కింద పడ్డది, ఔషి కింద పడ్డది. వల్ల వల్ల పిల్ల వల్ల పోయా ఇక్కడ గోడు గోడు పిల్లిరా, పిల్లి గోడ వచ్చరా, పిల్లి గోడ వచ్చరా. క్యావు క్యావు పూతలు, అది క్యావు పూతలు వెచ్చరా. రామ 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 వల్ల వల్ల పిల్లి కాదు రమ రామ రామ. కోడి వలపయ్య సాగబట్టే, వలపయ్య సాగబట్టే రమ రామ రామ. కోడి కోడి పిల్లి కాదు రమ రామ రామ. పాపకారి పెద్దమ్మ రమ రామ రామ. ఎంత పని చేసినావు రమ రామ రామ. పట్టుకారి పెద్దమ్మ రమ రామ రామ. నువ్వు ఎంత పని చేసినావు రమ రామ రామ. నేను కనుంటాను గుంటి కాదు రమ రామ రామ. నేను పెంచుతాను గుంటి కాదు రమ రామ రామ. నేను కనకుంట పెంచకుంట రమ రామ రామ. నేను పుట్టుకొట్టు రాను నాయి రమ రామ రామ. నేను చచ్చిపోతా ఉన్న రమ రామ రామ. నేను చచ్చిపోయినట్టు రమ రామ రామ. నువ్వు పుట్టుకొట్టు రాను వాయి రమ రామ రామ. నువ్వన్న కావాల రమ రామ రామ. నీ ఇంటిలో పాట రమ రామ రామ. వారి బంగారు తెచ్చాలు కాదు రమ రామ రామ. ఇక తెచ్చలన్న కట్టవద్దు రమ రామ రామ. వారి బంగారు ఉయ్యాలైన రమ రామ రామ. ఇక ఉయ్యాలలు కట్టవద్దు రమ రామ రామ. ఇక చిన్న పిల్లల కూతలైన రమ రామ రామ. ఇక కూతలు విన రావద్దు రమ రామ రామ. ఇక నీ ఇంటి లోపాల రమ రామ రామ. ఇక చోళ పాఠాలు కాదు రమ రామ రామ. ఇక పాటలన్న వాడవద్దు రమ రామ రామ. నేను పుట్టుకొట్రాళ్ళ ఎట్లా చచ్చిపోతున్నాడో నువ్వు కూడా నా లెక్క కొట్రాలు వై చచ్చిపో అన్నది. అగో 2వ షాపు వై కడే దర్వాజ మీద కావలున్నదట కస్తూరి పిల్లి. మరి ఎవడల్లా సంతానం ఇస్తానంటే ఇవ్వకుండా చేస్తా అని 2వ పాపం వై పిల్లి ఉన్నది కడే దర్వాజ మీద. ఇక 3వ పాపం ఎట్లున్నది? వాళ్ళ ఇంటి లోపల ఒక మైలి గంజా ఉన్నదట. ఈర లేదు కట్టలేదు, అదే సంవత్సరం ఆవు కట్టిందట. ఆవు గనక మనుషులు తెచ్చిన మేత మెయ్యదాట. చెర్రల్ల నీళ్లు తాగది, కుంటల్ల నీళ్లు తాగది. మర్ర జంగలి కొర్ర అడవిలో కూడా ఒక కరణాల పుట్ట మీద కాచగట్టి వేసేస్తదాట. ఎప్పుడైతే అడవికి మేతలకు వేయిందో అడవి లోపల ఆవు సంగతి ఉన్నదమ్మా. ఇంటికాడ సాకల రాజన్న ఏం చేసిండు? ఆ మైల బట్టలు తీసుకపోయి కుంటల్ల విండలే, చెర్రల్ల విండలేదు. ఆ మైలు గంగావు చెర్రల్ల గుంటల్ల నీళ్ళు తాగుకుంటా ఇంటికి వచ్చి బంగారు గంగోళం లోపల నీళ్లు చేస్తనే తాగుద్దాట. ఆ సాకల రాజన్న ఏమి చేసిండు? మైల బట్టలు తెచ్చిండు, ఆ గంగోళంలో ముంచిండు. బట్టలు విండిండు, ఆరేసిండు. ఆరేసిన తర్వాత మైలి గంగావు తూపుల బాధ కత్తదని చెప్పి ఆ
ఆ గంగోళం లోపల నీళ్లను పోరేసిండు కానీ అందులోపల దోషణ నీళ్లు మిగిలే ఆట మైల నీళ్ళల్లో మళ్ళా నీళ్లు వేది పోసిండు నా తల్లులారా ఆవో సాకల రాజన్న జాగల సాకల రాజన్న వెళ్ళిపోయిండు అడవి లోపల మేతలు వేసిన ఆవు లెంకలేసుకుంట దూపల బాధలు కాగలేక ఇంటికి ఉరికొచ్చి ఆ గంగోళముల మూతి పెట్టి గడగడ గడగడ నీళ్ళు తాగిందాడు తాగేటళ్లకు తాగంగానే కనిపించింది తమాషా ఇల్లుకి ఏ విధంగా 3 నెలల పిండము ముత్తయి పట్టదో 5 నెలల పిండం ఆ ఉసి కింద పట్టదో ఆ మైలి గంజావు కూడా అదే విధంగా 3 నెలల పిండం ముద్దయి పడ్డది 5 నెలల పిండం ఓసి కింద పడ్డది గిరగిర గిరగిర తిరిగింది ధర్మ మీద పడి ప్రాణాలు వదిలే ముందు మైలి గంజావేమన్నది పెద్దమ్మదేవి ఎంత పని చేతివే సాకల రాజన్న ఎంత పని చేతివిరా పపకారు ముట్ట కొడక పట్టుకారు ముట్ట కొడక పెద్దమ్మ వలాల నా ప్రాణం పోతున్నది నా జీవనం పోతున్నది ఒకసారి పాపకారి పెద్దమ్మ పట్టుకారి పెద్దమ్మ నేను ఏ విధంగా కనకుంట పెంచకుంట పుట్టుకుంటాలై చచ్చిపోతున్నాడో నువ్వు కూడా కనద్దు పెంచద్దు నీ ఇంటి లోపల జోపాటలు వాడద్దు లాలిపాటలు వాడద్దు బంగారు తొట్టెలు కట్టద్దు నువ్వు కూడా నా లెక్క పుట్టుకొట్రాలవై సావన్నని చెప్పి సత్తిచ్చి శాపం పెట్టి చచ్చిపోయి ఆ మైలి గంజావు ఎవడన్నా నీకు సంతానం ఇస్తానయ్యకుండా చేస్తానని అగ 3వ పాపమై కడిగే తర్వాత మీద కావాలన్నదాట మైలి గంజావు 3 పాపాలు ఏకమైన ముందుగాలు నందికాళ్ళకు చుట్టుకున్నాయి తర్వాత లోకాల శంకరుని కాళ్ళకు చుట్టుకున్నాయి విద్యలాల నేను మీకు ఇంత పాపం జరిగినాక పెద్దమ్మకు నేను సంతానం ఎట్టిస్తా ఇయ్యవోను నేను విద్యలాల నా పాదాలు వదులుండి అది చెప్పి ఆ పాము తీసిండు మెడలోపడేసుకున్నాడు శంకరుడు కస్తూరి పిల్లకి ఏమని దివని అర్థం పెట్టిండు బిడ్డ నువ్వు ఏ ఇంటికి పోయినా అన్నం తినే సమయం లోపట పిల్లిని బిస్సాడు పిలిచి నీకు పుట్టడు పువ్వేస్తారు కానీ షూ అనేమని కొట్టవారు నిన్ను ఒకవేళ ఎవడన్నా షూ అని కొట్టేది ఉంటే అన్నం తినాక ఆయన పిల్లికి బిచ్చం పెట్టాడు వాని కులానికి గత్తరు రాదు ఆయన కొంప పొడి పెట్ట బిచ్చ తిన్నాడు తింటాడు మధ్య పంచినాడు బస్తాడు అందా రౌసా అని చెప్పి కనుక ఆ పిల్లికి బిచ్చం పెట్టని వీరి కులానికి గుర్తరు చెప్పి తప్పించి శాపనార్థాలు పెడతారు అని చెప్పి ఆ పిల్లికి ఎప్పుడైతే చల్లని దేవులార్తి పెట్టిండు లోకాల శంకరు 3వ పాపము మైలి గంగావుతున్నది ఓ బిడ్డ రానున్న 3వ నగరం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోన వెమలవాడ పట్టణం ఉంటది నేను రాజరాజేశ్వర స్వామిని వెలుస్తా నువ్వు నా ముందట ఆ కోడ కోడవై పుట్టువన్నడాట శంకరుండు అందుకనే అప్పటికి ఇప్పటికి ఎవరు అడగవాత మనం కోడని కట్టేస్తామేమ్మ గదే కోడే అని ఆవుకు చల్లని దివన పెట్టాడు మరి నేను తెచ్చిన సంతాన పొలం వృధా ఎందుకు కొచ్చవాలని చెప్పి శంకరుడు ఆ పొలాన్ని పట్టుకొని దొరకొండ పట్టం లోపల ఇల్లు తిరిగిండు గల్లిగా తిరిగిండు ఏడ తిరిగినా కానీ అతను సంతానం వల్లే ఉన్నారు కానీ ఒడ్డు వాళ్ళు ఎవరు కనిపించలేదు ఆ శంకరుడు ఆ పొలాన్ని పట్టుకొని మళ్ళీ చెట్టు కిందకి వెళ్ళి మదానో నవయారి మదానో నవయారి మళ్ళీ చెట్టు కిందకి వెళ్ళి మదానో నవయారి మదానో నవయారి